నీవు మాత్రమే నా జీవితములో ఏదైనా చేయుటకు సమర్థుడు, చాలిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆకాశమందుడి నరులను బాగుగా చూచుచున్న దేవుడు, మా తండ్రి నీకు స్తోత్రం. ఈ రాత్రి ఈ దాసులను మీరు మరుగుపరచు. చేరి ఉన్న తండ్రి, మీ ప్రజలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నాయన. మీ మాటలో ఆదరణ, మీ మాటలో ధైర్యము, ధైర్యపరచు మీ మాటలు, జీవము కలుగు మీ మాటలు, బ్రతికించు మీ మాటలు, సరిచేసు మీ మాటలు, నిత్య రాజ్యములోనికి చేర్చు మీ మాటలు. నీ దాసుని నోట ఈ రహస్య పెట్టి మందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభువు. లెక్కింపలేని స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. ఈ ప్రాంగణములను ప్రతి వారి కన్నిటిని వెతుడు. అలనాడు లేయాలు మీరు చూచారు, పెద్దవరాలను మీరు చూశారు ప్రభు, ఆగరణ మీరు చూచారయ్యా. మా పితరులను ఎందరో మీరు చూచిన దేవుడు అయ్యా. ఈ రాత్రి మమ్మలను నీవు చూస్తున్న దేవుడు అయ్యా. కృతజ్ఞతలు స్వామి. ఏ పరిస్థితుల్లో ఉండి మీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు బిడ్డల మనవులు మీరు ఆలకించండి. ప్రార్థనకు ప్రతిని మీరు దయచేయండి. మీ కృపతో వారిని కప్పండి. వారికి కూడా పరిపూర్ణంగా మిమ్మల్ని అత్తుకొని స్తుతించి కృప దయచేయండి. వాక్యము బోధించిన మీ దాసును బట్టి స్తుతిస్తున్నాము స్వామి. ఇది నా సేవకులు చిన్న పరిచరణ ఈ మారుమూలను ప్రేమించి మా యొక్క ఆహ్వానమును మన్నించి ఇదిగో మా ప్రాంతమునకు వారిని మీరు తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రములు నాయన. ఇంకను మీ దాసుని బలమైన అభిషేకముతో నింపుదురు గాక. అడుగు పెడుతున్న ప్రతి స్థలాలు మీ నామములో దీవించబడును గాక. యేసు నామములో ఉజ్జీవము కలుగును గాక. మీ దాసుని బట్టి అనేక ఆత్మలు పట్టబడును గాక. రాజ్య వ్యాప్తి విస్తారమగును గాక. అంత్య దినములలో, అక్కడి దినాలలో మీ దాసులు ఇంకను మీరు ఎత్తిపట్టండి. మీరు వాడుకునండి ప్రభువా. వారు చేస్తున్నటువంటి పరిచయం మీరు ఆశీర్వదించు. హెబ్రోన్ పరిచర్యలంతటి మీద మీ కన్ను దృష్టిని ఉంచండి స్వామి. మీ దాసులను కూడా మీరు బలపరచండి అయ్యా. కుటుంబం అంతా ఇదిగో నా ప్రభువా, ఇదే నా సేవలోనికి మాతో కూడా కలుసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఇంత సమయము హెచ్చించి మాతో గడపడానికి వారికి ఇచ్చినటువంటి అవకాశం మనసును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడున్న ప్రతి సేవకులను బట్టి స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయన. అంత్య దినాల్లో ప్రతి సేవకుని బలముగా మీరు అభిషేకించండి. రోషము కలిగి సేవ చేయడానికి, విస్తారమైన ఆత్మలను పట్టుకోవడానికి, మీ కొరకు ప్రయాసపడడానికి, నడుము కట్టుకోవడానికి, సువార్త ప్రకటించడానికి కావలసిన శక్తి అభిషేకములు ఈ సేవకులకు మీరు దయచేయండి అయ్యా. మరి పరిచయం కూడా మీరు దీవించండి స్వామి. ఇంతవరకు మీ సన్నిధి, మీ ఆత్మాభిషేకం, మీ ప్రసన్నత, మీ మహిమ, మీ ప్రభావము ఈ రాత్రి మా మధ్యలో వచ్చినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. కృతజ్ఞతలు స్వామి. స్థలములు అడుగు పెట్టి వెళ్తున్న ప్రతి బిడ్డల మీద దర్శించిన ప్రతి బిడ్డల మీద
మీ గాయపడిన హస్తం ప్రతి వాని మీద చాపండి. కలువరి శిలువలో మీరు కార్చిన రక్తం ప్రతి ఒక్కరి మీద మీరు ప్రోక్షించండి. పాపికి రక్షణ, రోగికి స్వస్థత యేసు నామములో కలుగునుగా. ప్రతి దురాత్మ చీకటి శక్తులు, ప్రతి విధమైన బంధకములు యేసు నామములో లయపరచబడునుగా. మీరే కృప ప్రజలకు నెమ్మది, సమాధానము, క్షేమము, రక్షణ మీరు అనుగ్రహించి నిత్య రాజ్యము కొరకు ప్రతి వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి కాల సమయంలో చక్కటి ప్రభువ వాయిద్యములు, మంచి సౌండ్ సిస్టమ్ సిద్ధపరిచిన బిడ్డల బట్టి స్తోత్రములు నాయన. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరములో ప్రభువ యొక్క సువార్త సభల నిమిత్తం అయ్యా స్థలము కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నా తండ్రి స్థల యజమానులతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపతో కప్పమని రేపటి దినము జరిగిపోతున్నటువంటి నా ప్రభువా కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థారమైన ప్రజలను మీరు తీసుకురండి. నా కరెంటు వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. వస్తున్న మీద ఆశలు పడి మీరు బలపరచి రేపటి దినాన్ని కూడా మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడుదురుగా. మీరే కృప చూపమని మీ గాయపడిన హస్తాలకు సంఘానికి ఉన్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ తిరిగి మీద ఆస్తులు వెళుతుండగా మార్గములో మీరు తోడుగా ఉండండి. క్షేమంగా ప్రాంతానికి తీసుకెళ్ళమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.